బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్ లో 55 పరుగులకే దక్షిణాఫ్రికాను ఆలౌట్ చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్ లోనూ 176 పరుగులకే కుప్పకూల్చింది. ఇక ఓవర్ నైట్ 62 పరుగులు 3 వికెట్లతో రెండో రోజు ఆట ఇన్నింగ్స్ ను కొనసాగించిన మరో 114 పరుగులు జోడించి మిగతా 7 వికెట్లు కోల్పోయింది. ఇక ఈ క్రమంలోనే భారత్ కు 79 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మార్క్రమ్ దూకుడుగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లతో విజృంభించడంతో ఆతిథ్య జట్టు మొదటి 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయింది. ఓవైపు మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించుకున్న 36 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించిన మార్క్రమ్ ధనాధన్ ఇన్నింగ్స్ ను ఆడాడు. ఇక 73 పరుగుల వద్ద మార్క్రమ్ ఇచ్చిన సులువైన క్యాచ్ ని కేఎల్ రాహుల్ వదిలేశాడు. తర్వాత అతడు మరింత రెచ్చిపోయాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో మార్క్రమ్ 2 6లు 1 4 బాదాడు. బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 2 4లు కొట్టి 3 అంకెల స్కోర్ అందుకున్నాడు. సిరాజ్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి లాంగ్ ఆఫ్ లో రోహిత్ కు చిక్కాడు. ఇక రబాడాను ప్రసిద్ధ్ కృష్ణ వెనక్కి పంపాడు. ఇక ఎంగిడిని బుమ్రాను అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 55 పరుగులకు టీమిండియా 153 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.